లెక్కకైతే ఎగస్ పార్టీ లీడర్లు అధికార పార్టీ లీడర్ల మీద కొట్లాడతారు, అధికార పార్టీ లీడర్లు ఎగస్ పార్టీ లీడర్ల మీద కొట్లాడతారు. అయితే అప్పుడప్పుడు ఎవరింట్లో వాళ్ళకే మస్తు లొల్లులైతుంటాయి కదా. గట్లనే పార్టీలో వండుకుంటేనే కొందరు లీడర్లు వాళ్ళ పార్టీ మీదకే మరవడతారు, ఇంకొందరు లీడర్లు పార్టీలో వండుకుంటేనే వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని తప్పుపడతారు. ప్రభుత్వంలో ఉండి కూడా పబ్లిక్ కోసం సర్కార్కి ఎదురు తిరుగుతారు. ఓ లీడర్ గట్లనే చేసిండు, ఎందుకో ఏందో మీరే చూడుండ్రలా. లీడరు ఎదురు తిరిగిండంటే డైరెక్ట్ సర్కారు మీదికి గాదుల్లో చెయ్యి సర్కారు పెట్టిన హైడ్రా మీదికి. మంచి పని చేస్తా అంటే నడిమిట్లా అడ్డం పోవడేందని అనుకునేరు. సర్కారు చెప్పింది ఒకటి, హైడ్రా చేస్తున్నది ఒకటట. అందుకే మాదాపూర్ సున్నం చెరువు కాడ హైడ్రా కూల్చుడు కార్యం జరుగుతా అంటే ఆడికి పోయి ప్రొక్లైన్లకు అడ్డం తిరిగినంత పని చేసిండు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సారు. ఇంతకు సర్కారు ఏం చెప్పింది, హైడ్రా ఏం చేసింది అంటారా? గా ముచ్చటేందో అరకపూడి గాంధీ సారే చెప్తున్నాడు ఇనుండ్రి. హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకు? వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం, మనోభావాలు చాలా మంది ధైర్యంగా ఉన్నారు. మంచి పరిణామం, దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్యతరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా, దానికి వ్యతిరేకం. ఉన్న జెన్యున్గా ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో, ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరో మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు దీనిలో. అదన్నట్టు ముచ్చట సున్నం చెరువు బఫర్ జోన్ తేల్వకుండా కూల్చుడు కార్యం చేస్తున్నారట. 40 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏందని కోపానికి వచ్చిండు ఎమ్మెల్యే సారు. హైడ్రా అధికారుల తీరు సర్కారుని తప్పుదో పట్టిస్తాందని మస్తు గరమైండు. ఇదే ముచ్చట మీద సీఎం రేవంత్ అని కూడా కలుస్తాడట. మరి సీఎం సార్ ఏమంటాడో గాని సున్నం చెరువు కాడ లొల్లులు అయితే గట్టిగానే అయినా ఇయ్యాల. పోక్లైన్లకు అడ్డం తిరిగి హైడ్రా కమిషనర్ డౌన్ డౌన్ అనుకుంటా గట్టిగానే లడాయి చేసిండ్రు. అయినా గాని గట్టి బందోబస్తు నాడు పోక్లైన్లు రప్ప రప్ప ఇళ్లను గూడ్చుకుంటూనే పోయినాయి. ఇది వరకు ఎమ్మెల్యే దానం నాగేంద్రన్న సుతం హైడ్రా కూల్చివేతలకు అడ్డుపడ్డాడు గాని హైడ్రా అధికారులు మాత్రం మా దూకుడు ఆపలేరెవ్వలు అన్నట్టే ముంగడిపోయిండ్రు. మరి సున్నం చెరువు ముచ్చట్ల రేపు ఇంకేం జరుగుతుందో చూడాలే.